ఆసియా కప్ ఫైనల్ హీరో మన తెలుగోడు తిలక్ వర్మ హైదరాబాద్ లో సందడి చేశాడు. పాకిస్తాన్ ఎలా రెచ్చగొట్టిందో, తాము ఎలా ఆడామో దేశమంతా మళ్లీ వినేలా చెప్పాడు. ఆసియా కప్ గెలుపొందడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది అని చెప్తున్నాడు. పాక్ క్రికెటర్లు నాపై ఒత్తిడి పెంచాలని చూశారని కూడా తిలక్ వర్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాడు. పాక్ ఆటగాళ్లు నన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు, కానీ నా కళ్ల ముందు దేశమే కనిపించింది, అందుకే ఓపిగ్గా ఆడాను. 3 కీలక వికెట్లు పడిపోవడంతో జాగ్రత్తగా ఆడాను అంటున్నారు తిలక్ వర్మ. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ క్రికెటర్లలో మార్పు కనిపించింది అన్న విషయాన్ని కూడా క్లియర్ గా చెప్తున్నారు తిలక్ వర్మ. ఈ విజయం భారత జవాన్లకు అంకితం అంటున్నారు తిలక్ వర్మ. పాక్ క్రికెటర్లు రెచ్చగొట్టిన ఆటతో సమాధానం చెప్పాం, మరోసారి భారత్ కు ప్రపంచ కప్ సాధించి పెట్టడమే లక్ష్యం అంటున్నాడు తిలక్ వర్మ. స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇది ఓకే, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాతనే కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. బట్ మేము ఆడేది చెప్పాను కదా, మళ్ళీ స్పోర్ట్. సో స్పోర్ట్ని ఎమోషన్స్తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు. సో జస్ట్ నేను స్పోర్ట్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్లో ఆడి we have replied in a good way to them. Pakistan match ante మొదటి నుంచి విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు విరాట్ కోహ్లీని తిలక్ రీప్లేస్ చేశారు అనేటువంటి మాట ఎక్కువగా వస్తుంది. మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సచ్ ఏ లెజెండ్ విరాట్ భాయ్ అనేది ఈజ్ అన్ గ్లోబల్ స్టార్. సో చిన్నప్పటి నుంచి యాజ్ నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలిచడం అంటే నాకు చాలా ప్రౌడ్. బట్ నా ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ అండ్ షూట్ స్పోర్టింగ్ స్పిరిట్, బట్ ఈ పెద్ద డిస్కషన్ అయింది. పెద్ద డిస్కషన్ అవుతుంది దేశంలో వరల్డ్ వైడ్. ఎట్లా దీని అంటే మీరు ముందే అనుకున్నారా? టీమ్ మేనేజ్మెంట్ ఏమైనా మీకు చెప్పిందా? అలా ఏం లేదు. సో ఆ మూమెంట్లో అలా అయింది. సో జస్ట్ ఫ్లోలో వెళ్ళాము. అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు. బట్ మనకి ముందు తెలిసింది కదా, ముందు వార్ అయినప్పుడు తెలిసింది. సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ, అంతే. ఇంకా దాని प्रेशर तो ऑफ कोर्स नर्व्स तो बहुत रहते हैं बॉडी में, बहुत कुछ चल रहा था दिमाग में. तो मैं ऐसी एक चीज़ पहले भी बताया, अभी भी वही बताता हूँ, देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है. तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूँगा मैं, कुछ भी करूँगा, पूरा देश के लिए पूरा जान दे दूँगा. तो वही दिमाग में चल रहा था. तो उस समय मेरे को क्या क्या ज़रूरत है, अगर मैं प्रेशर में आ गया तो देश को नीचे करूँगा, खुद को नहीं, देश को. और इतना 140 करोड़ लोग, सब लोगों को मैं नीचे कर रहा हूँ. तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना, जो बेसिक्स बचपन से मैंने सीखा हूँ, मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है. तो मैं वो सब चीज़ काम रह के दिमाग में सोचा और एग्जीक्यूट किया. సో హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ మ్యాచ్ గురించిన వివరాలు షేర్ చేసుకున్నారు. అన్ని మ్యాచ్ల కన్నా ఈ మ్యాచ్ ఎందుకు అంత ప్రత్యేకం, అలాగే మ్యాచ్ జరిగిన తీరు అన్ని కూడా చాలా డీటెయిల్గా తన అనుభవాలను పంచుకుంటున్నారు తిలక్. ఇక ఆసియా కప్ ఫైనల్ హీరో తెలుగోడు తిలక్ వర్మ హైదరాబాద్లో సందడి చేస్తున్నాడు. పాకిస్తాన్ ఎలా రెచ్చగొట్టిందో, తాము ఎలా ఆడామో దేశమంతా మళ్లీ వినేలా చెప్పాడు. ఆసియా కప్ గెలుపొందడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది అంటూ తన హ్యాపీనెస్ ను షేర్ చేసుకుంటున్నాడు. పాక్ క్రికెటర్లు తనపై ఎంతో ఒత్తిడి పెంచాలని చూశారన్న విషయాన్ని కూడా తిలక్ వర్మ చెప్తున్నారు. పాక్ ఆటగాళ్లు నన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు, కానీ నా కళ్ల ముందు దేశమే కనిపించింది, అందుకే ఓపిగ్గా ఆడారు. 3 కీలక వికెట్లు పడిపోవడంతో జాగ్రత్తగా ఆడారని కూడా తిలక్ వర్మ మ్యాచ్లో జరిగిన సంఘటనలను, మ్యాచ్ జరిగిన తీరును కూడా చాలా డీటెయిల్గా మీడియాతో షేర్ చేసుకుంటున్న వివరాలు మనం చూసాము. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ క్రికెటర్లో మార్పు కనిపించింది. ఈ విజయం భారత జవాన్లకు అంకితం అంటున్నాడు తిలక్ వర్మ. పాక్ క్రికెటర్లు రెచ్చగొట్టిన ఆటతో సమాధానం చెప్పాం, మరోసారి భారత్ కు ప్రపంచ కప్ సాధించి పెట్టడమే లక్ష్యం అంటున్నాడు తిలక్ వర్మ. This is my one of the best innings comparing to my 200s. This is the best feeling experienced. So 10 runs after the last over, what was going on in your mind at that time? I was calm under pressure. I know that I'll win the game.
So I was just thinking about my country and just focusing on the ball, one ball at a time I was playing, and I backed myself and I have done for my country. So I'm so proud of it. Yes, sir.